Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము 13, 14, 15, 16 శ్లోకములు. శ్రీ భగవానువాచ ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్तीदमपि మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుర్హనిర్షే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేకచిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఇదమద్య మయా లబ్ధ మిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్तीदमपि మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రు హర్హనిష్యే చాపరానపి ఈశ్వరోః మహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభి జనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్तीदमपि మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేకచిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి
పతంతి నరకేషు. ఈ శ్లోకములకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఈ కోరికను ఇప్పుడు నేను పొందితిని, ఈ కోరికను ఇక మీదట పొందగలను, ఈ ధనము ఇప్పుడు నాకు కలదు, ఇంకను ఎంతయో ధనము నేను సంపాదించగలను, ఈ శత్రువును నేనిప్పుడు చంపితిని, తక్కిన శత్రువులను కూడా చంపగలను, నేను ప్రభువును, సమస్త భోగములను అనుభవిస్తున్నవాడను, తలచిన కార్యమును నెరవేర్ప శక్తి గలవాడను, బలవంతుడను, సుఖవంతుడను, ధనవంతుడను, గొప్ప వంశమున జన్మించిన వాడను, నాతో సమానమైన వాడు మరి ఒకడెవడు గలడు? నేను యజ్ఞములను చేసేదను, దానములనిచ్చేదను, ఆనందమును అనుభవించేదను అని ఈ ప్రకారముగా అజ్ఞానముచే మోహము భ్రమనొందిన వారును, అనేక విధములైన చిత్తచాంచల్యములతో కూడిన వారును, మోహము ధారాపుత్రక్షేత్రాదులందు అభిమానము అను వలచే బాగుగా గప్పబడిన వారును, కామములను అనుభవించుటయందు మిగుల ఆసక్తి గలవారును అయి వారు అసుర ప్రకృతి గలవారు అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు. అసుర సంపదను ఆశ్రయించు వారి స్వభావము చిత్తవృత్తి ఎట్లుండునో ఈ శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్మ చాలా విశదముగా వర్ణించారు. అసురగుణయుతులు ఈ దృశ్య ప్రపంచమును శాశ్వతమని నమ్మి ఆ క్షణిక పదార్థములందే పేరాసగలవారై ఆయా వస్తు సంపాదనమునే గొప్పగా అనుకుంటూ గర్వముతో పలుకు వాక్యములిక్కడ చక్కగా ఉదహరింపబడినవి. ఈ వాక్యములందు ఆ అసుర స్వభావుల యొక్క అహంభావము, దర్పము, గర్వము ప్రస్ఫుటితమగుచున్నవి. కోరికలను అనుభవించిన కొద్దీ అవి ఇంకనూ పెరుగునే గాని తరగవు. కనుకనే వారు ఒక్కొక్క కోరికను అనుభవిస్తూ ఇంకను ఎన్నింటినో అనుభవించవలనను కుతూహలం కలిగి ఉంటారని చెప్పబడింది. మరియు నేను గొప్పవాడను, నాతో సమానమైన వాడెవడు అని విర్రవీగుతూ గర్వహంకారయుతులై వారు ఎన్నో చిత్త వికారములు కలిగి అశాంతికి లోనై చివరకు ఘోర నరకములనే పొందగలరని ఇక్కడ చెప్పుట వలన ఆ దుర్గుణములన్నింటినీ వివేకవంతుడు తప్పక విడువవలనని స్పష్టమగుచున్నది. ఈ శ్లోకములందు వారు గావించు దోషములు, ఆ దోషముల యొక్క దుష్ఫలితములు రెండును చెప్పబడినవి. నరక ప్రాప్తియే ఆ దుష్ఫలితము. అజ్ఞానులు ఈ ప్రపంచమున ఏమో సుఖమును అనుభవిస్తున్నట్లు పైకి కనిపించినను లోన అనేక మనోవ్యధలను చిత్తచాంచల్యములను అనుభవిస్తూ చివరకు అపవిత్రమగు నరకమునే పొందుతారు. వారు అనుభవించు విషయ సుఖములు రాజస సుఖములే కాని సాత్విక సుఖములు కావు. రాజస సుఖములు కడకు దుఃఖములుగానే పర్యవసించును. యజ్ఞములను చేయుదును, దానములనిచ్చెదను అని వారు పలుకుట డంబమునకే గాని వాస్తవముగా కాదు. ఒకవేళ వారా యజ్ఞాదులను చేసినను పరుల మెప్పును సంపాదించుటకే కాని సదుద్దేశముతో కాదు. వారు కావించు ఆ యజ్ఞాదులు పేరునకు మాత్రమే అని 17వ శ్లోకమున భగవానుడు చెప్పబోదురు. ఇక్కడ సక్తాహ అని చెప్పక ప్రసక్తాహ అని చెప్పుట వలన వారు విషయభోగములందు లెస్సగా ఆసక్తులై ఉందురని తెలియచున్నది. మరియు పతంతి అని పేర్కొనట వలన వారు పతనమునే పొందుదురు గాని అభివృద్ధిని కాదని భావము. ఈ శ్లోకములను బట్టి ప్రపంచములో మనుజులు ఎంత బలము, ఎంత ధనము, ఎంత కీర్తి, ఎంత ఐశ్వర్యము కలిగి ఉన్నప్పటికీ చిత్తశుద్ధి లేనిచో, అహంకారము, గర్వము తొలగనిచో చివరకు పతనమునే పొందగలరని తెలియచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.